యవనస్తుడు ఏదో ఎదుర్కోలేక, ఏదో భరించలేక, ఓర్చుకోలేక ఏడుస్తున్నాడంట. నీ కన్నీళ్ళంతా లంచుకొని. అయినా సేవలు వెనుకాడేది లేదు. వెనుకాడేది లేదు. అది ఆయన వ్యక్తిత్వం. చివరికి ఎఫెసు పట్టణంలో ఆయన దేవుని సేవకునిగా, ఒక బిషప్‌గా పనిచేశాడు. ఒకరోజు అక్కడ ఒక తిరునాళ్ళు జరుగుతుందంట. అంటే ఒక పండగ జరుగుతుంది. అక్కడికి చాలామంది క్రైస్తవులు వెళ్ళి ఆ ఆచారాలన్నిటిలో పాల్గొనడం మొదలుపెట్టారంట. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇలా కాదు, అలా కాదు, ఇది అది అని చెప్తూ ఉంటే మొత్తానికి ఆ బజార్‌లోనే పొడి చంపేశారంట. అది బైబిల్‌లో లేదనుకోండి. కానీ అంత గొప్ప వ్యక్తి. యవనస్తులుగా యవనస్తులు